భాగ్యనగరం మరోసారి బోనాలతో కలకలరానుంది. ఆషాఢమాసం బోనాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవ శోభకు గోల్కొండ కోట ముస్తాబైంది. గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు జగదాంబ అమ్మవారి తొలి బోనం ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. మంత్రుల నుంచి సామాన్యుల దాకా అంతా అమ్మవారి చెంత మోకరిల్లారు. తెలంగాణ సంస్కృతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే గోల్కొండ కళకళలాడింది. సంప్రదాయం ప్రకారం లంగర్ హౌస్ లో లంగరాజు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ నవీన్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. జగదంబ మాతకు పట్టు వస్త్రాలను సమర్పించారు. బంగారు బోనాన్ని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా పెట్టారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి భక్తి గీతాలతో గోల్కొండ కిల్లా దద్దరిల్లింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పోతురాజులతో కలిసి చిందులు వేసి సందడి చేశారు. అమ్మవారికి తొలుత పూజారి ఇంట్లో పూజలు చేసి బంగారు బోనం, బంగారు వస్త్రాలతో ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. ఈసారి గోల్కొండ బోనాల్లో కుమ్మరి సంఘం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధంగా కుమ్మరి సంఘం ప్రతినిధులు ఏకంగా 521 బోనాలను అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఎటు చూసినా నెత్తిన బోనాలతో క్యూ కట్టిన మహిళలు, మంగళ హారతులతో గోల్కొండ కోట దారులన్నీ భక్తిమయమయ్యాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని తదితరులు జగదాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక భక్తులతో పాటు బోనాల జాతర వైభవాన్ని చూసేందుకు విదేశీ మహిళలు సైతం ఆసక్తిని చూపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయగా సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. తొలి బోనం ఘనంగా ముగియటంతో వచ్చే ఆదివారాల్లో భాగ్యనగరంలో సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి, పాత బస్తీ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలు కూడా జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.